జేపీ న్యూస్. పేదవాడి ఆకలి కేకలు ఈ రాష్ట్రంలో వినిపించకూడదు అన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నేడు అధికారుల పర్యవేక్షణ లోపంతో చెడిపోయిన అన్నం పెడుతున్న వైనం తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో గవండ్ల వీధిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో మంగళవారం మధ్యాహ్నం చెడిపోయిన అన్నం దర్శనమిచ్చింది. రిక్షా కూలీ, రోజు కూలీ, ప్రతిరోజు కూలీ చేసుకుని కడుపు నింపుకుని పేదవాడికి అన్నా క్యాంటీన్ ఒక వరమని, కానీ నిర్వాహకుల వైనం చూస్తుంటే దానికి భిన్నంగా చెడిపోయిన ఆహారాన్ని పంపించడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్న వినియోగదారుడు. సంబంధిత అధికారులు పారదర్శకత కరువవడంతో కాంట్రాక్టర్ ఆడింది ఆట పాడింది పాటగా రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేసి మరలా తిరిగి మధ్యాహ్నం పంపిస్తున్నాడు అన్న అనుమానం లేకపోలేదు. అట్టహాసంగా ప్రారంభించిన తొలి రోజుల్లో అధికారులు చేసిన హడావిడిని చూస్తే నేడు ఆ అధికారుల హడావిడి ఏమైనట్టు? ఇదే అదునుగా కాంట్రాక్టర్ చేతివాటం చూపిస్తున్న పేదవాడి ఆకలి చెడిపోయిన అన్నాన్ని పరమాన్నంగా తింటున్న వైనాన్ని చూస్తున్న చూపులకు బాధ వేస్తుంది. ఇకనైనా సంబంధిత అధికారులు, నియోజకవర్గ నాయకులు అన్నా క్యాంటీన్పై దృష్టి సారించి పేదవాడి ఆకలి తీరుస్తారని ఆశిస్తున్న పట్టణ ప్రజలు ఈ విషయమై ఒక మీడియా ప్రతినిధి సంబంధిత అధికారికి ఫోన్ ద్వారా విషయం తెలియపరచగా ఆ విషయంపై తక్షణమే స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు అంటున్న స్థానికులు. నీళ్ళు ఒడిచిపోయి ఉండదా? ఏమనిపిస్తుంది చూడు. రాత్రి అన్నం అన్నం పంపిస్తే అలా మనసు తినాలి కదా. ఒక 20 మంది వెళ్ళిపోయారు. స్మెల్ వస్తుంది. పెరిగేసుకున్నది సామాన్ గమ్మ అట్టే ఉంది. పెరిగేసుకున్నా కానీ స్మెల్ వస్తుందా?